హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను, టమాటా ఎగ్ కర్రీ. ముందుగా ఇలా టమాటాలను అయితే కట్ చేసుకొని మిక్సీ వేసేసుకుందాం. చూడండి, టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులు వేసాను, ఆనియన్స్ వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కొత్తగా మన వీడియోని చూసేవారైతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా ఎగ్ కర్రీ ట్రై చేయండి తప్పకుండా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. కారం వేసేసుకుందాం, ఒక 2 స్పూన్స్ కారం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసాం కదా, టమాటా ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. చూడండి, టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ట్రై చేయండి. సాల్ట్ యాడ్ చేసాను. ఇది లో ఫ్లేమ్ మీదే పెట్టేసుకోండి, వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, లో ఫ్లేమ్ మీదే చేసేయండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేశాను అనమాట. ఎగ్స్ అవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఎగ్స్ కదలకుండా మంచిగా కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవడము. చూడండి, చాలా చాలా టేస్టీగా టమాటా ఎగ్ కర్రీ తినడానికి రెడీ. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, చాలా మంచిగా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.